హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. వాచ్ ఎలోన్ మూవీస్ సజెషన్ వీడియోస్ లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోకి ఈ రేంజ్ లో రీచ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఫస్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ వీడియోలో సజెస్ట్ చేసిన మూవీస్ లో ఒక డీప్ మెసేజ్ ఉండేది, బట్ ఇప్పుడు సజెస్ట్ చేయబోయే మూవీస్ లో మెసేజ్ గిసెట్ లాంటివి ఏం ఉండవు గైస్. టోటల్ అడల్టరీ, గోర్, వైలెన్స్ ప్రతిదీ పబ్లిక్ గా జరుగుతుంది. బ్లర్, గిర్ లాంటివి కూడా ఏముండవు. ముందే చెప్తున్నా, లైట్ హార్టెడ్ పీపుల్ అయితే ఈ మూవీస్ అస్సలు చూడకండి గైస్. ఈ మూవీస్ అసలు మీకోసం కాదు, తట్టుకోలేరు కూడా. మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కోరుకుంటున్నాను అంతే. సో ఇక లేట్ చేయకుండా మన లిస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ సైరన్. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్, బ్రూటల్లీ వైలెంట్ క్రేజీ మూవీ గైస్. ఐఎండిబి రేటింగ్స్ ని అస్సలు పట్టించుకోకండి. ఇలాంటి మూవీస్ కి రేటింగ్స్ తో పని లేదు. ఈ మూవీ రికమెండ్ చేయడానికి ఓన్లీ రీజన్ ఇందులో ఉన్న బ్రూటాలిటీ విత్ అడల్టరీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక 3 ఫ్రెండ్స్ పబ్ కి వెళ్తారు. అక్కడ ఒకరిని కలుస్తారు. అతను చాలా వియర్డ్ గా ఉంటాడు. అతను నేను ఓన్ గా ఒక పార్టీ ఇస్తున్నాను, అందరు అన్నోన్ పీపుల్సే ఉంటారు, మీరు కూడా రండి అని పిలుస్తాడు. సో ఈ ముగ్గురికి దూలు ఎక్కువ కదా, ఏం ఆలోచించకుండా అతనితో పాటు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక ఆ పార్టీలో చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు. అలాగే ఒక అమ్మాయిని ఒక రూమ్ లో బంధించి పెట్టుంటారు. ఆ అమ్మాయి ఎవరు, ఆ 3 ఫ్రెండ్స్ కి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ స్టోరీ. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి గైస్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అలాంటి అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ట్విస్ట్, స్టన్స్, వైలెన్స్, గోర్ అన్నీ ఉన్నాయి గైస్. పక్కా 18+ మూవీ. 18+ మూవీకి ఏమేం కావాలో అవన్నీ ఫుల్ గా ఉన్నాయి గైస్. డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. రన్ టైమ్ జస్ట్ 1 hour 22 minutes మాత్రమే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది గైస్. సెకండ్ వన్ ఈస్ ద లిటిల్ హవర్. ఇదొక అడల్ట్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ మూవీ. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ మూవీ స్టోరీ 1347th ఇయర్ ఇటలీలో జరుగుతుంది. ప్లాట్ ఏంటంటే, 3 nuns ని చూపిస్తారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి సెక్స్ దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక యంగ్ అబ్బాయి అక్కడ చర్చ్ లో సర్వెంట్ గా జాయిన్ అవుతాడు. అతని పేరు మెసెట్టో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. సీరియస్లీ గైస్, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇలాంటి ఒక అడల్ట్ కామెడీ మూవీని నేను ఇప్పటి వరకు చూడలేదు. కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటది. క్యారెక్టర్స్ కూడా చాలా హిలేరియస్ గా ఉంటాయి. మూవీ కూడా బాగుంది గైస్. నాకైతే జస్ట్ ఓకే, పర్లేదు అనిపించింది. మీకు ప్లాట్ నచ్చకపోయినా అట్లీస్ట్ అడల్ట్ సీన్ సిస్టమ్ అయితే ఈ మూవీని ఒక్కసారి చూడొచ్చు గైస్. ప్రైమ్ వీడియోలో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. థర్డ్ ఈస్ లవ్ 2015. ఇదొక ఎరాటిక్ డ్రామా మూవీ. ఇందులో ఉన్న అడల్ట్ కంటెంట్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉండడం వల్ల చాలా దేశాల్లో ఈ మూవీని బ్యాన్ చేశారు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మర్ఫీ అండ్ ఎలక్ట్రా ఇద్దరు చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్. అనుకోకుండా ఒక రోజు ఓమ్ని అనే వాళ్ళ నేబర్ అమ్మాయిని వీళ్ళతో పాటు ఇన్వాల్వ్ చేసుకుంటారు. అది కాస్త ఓమ్ని ప్రెగ్నెన్సీకి దారి తీస్తుంది. సో ఇది తెలిసిన ఎలక్ట్రా మర్ఫీని వదిలేస్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఎలక్ట్రా వాళ్ళ అమ్మ ఈ మర్ఫీ దగ్గరకు వచ్చి, మా అమ్మాయి 3 months నుంచి కనిపించట్లేదు అంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ. నేను స్టోరీ మొత్తం చెప్పాను అనుకోకండి గైస్, చాలా బేసిక్ ప్లాట్ చెప్పాను. సినిమాలో ఇంకా చాలా స్టోరీ ఉంది. రైటింగ్ లో కొంచెం కూడా ఫిల్టర్ యూస్ చేయలేదు గైస్. ఎగ్జాక్ట్ గా ఏదైతే అనుకున్నారో అదే తీశారు. అలాంటి సీన్స్ అసలు నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను. అలాంటి అడల్టరీ సీన్స్ ఉన్నాయి గైస్. స్టోరీతో సంబంధం లేకుండా జస్ట్ సీన్స్ కోసమైనా ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ప్రెసెంట్ ఈ మూవీ ఎక్కడ కూడా స్ట్రీమ్ అవ్వట్లేదు గైస్. ఆన్లైన్లో వెతకాలి, కొంచెం కష్టపడాలి, అప్పుడే ఈ మూవీ దొరుకుతుంది. ఫోర్త్ ఈస్ సేవేజెస్ 2012. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, చో అండ్ బెన్ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు డ్రగ్ డీలర్స్. ఓప్లీ అనే ఒక అమ్మాయితో ఓపెన్ రిలేషన్షిప్ లో ఉంటారు. అంటే ముగ్గురు ఒకే రిలేషన్ లో ఉంటారు. ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ విన్నాం, కానీ ఇది ట్రయాంగులర్ రిలేషన్షిప్ గైస్. చాలా వీర్డ్ గా ఉంది కదా. ఒకరోజు మెక్సికన్ డ్రగ్ డీలర్ అయిన లాడో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని ఎలా రెస్క్యూ చేశారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి గైస్. క్రైమ్, వైలెన్స్, సెక్స్, ఎమోషన్స్ అన్ని ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, టర్న్స్, బ్లడ్, గోర్, బ్రూటల్లీ కిల్లింగ్ సీన్స్, ఫుల్ ప్యాకేజ్ లాంటి మూవీ. మెయిన్ గా అడల్ట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి గైస్. ప్రైవేట్ లాంటివి ఏం ఉండదు, మొత్తం పబ్లిక్ గానే ఉంటది. అడల్ట్ సీన్స్ ఒకటే కాదు, ఈ మూవీ ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటి మూవీ. డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. ప్రైమ్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఇస్ ద కర్వ్స్ ఆఫ్ అనాఫీస్. ఇదొక స్పానిష్ హారర్ థ్రిల్లర్. గైస్, మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను, ఈ మూవీ మాత్రం మీరు వీక్ హార్టెడ్ పీపుల్ అయితే స్కిప్ చేసేయండి, అస్సలు తట్టుకోలేరు గైస్. ఈ మూవీలో ఉన్నంత అడల్టరీ, బ్రూటల్ బహుశా మీరు ఏ మూవీలో చూసుండరు. ప్లాట్ ఏంటంటే, పవ్ అనే ఒకడు ఉంటాడు. హాస్పిటల్లో మార్చరీలో పనిచేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి అన్ఐడెంటిఫైడ్ యంగ్ ఫీమేల్ బాడీస్ ని చూస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అన్నఫీస్ అని ఒక పెద్ద స్పానిష్ యాక్ట్రెస్ బాడీ అక్కడికి వస్తుంది. అది ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. ఈ హౌలాగాడు ఉన్నాడు కదా,
ఆ యాక్ట్రెస్ బాడీ పిక్ తీసి తన ఫ్రెండ్కి పంపిస్తాడు. ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని వేసుకొని ఆ మార్చురీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆ బాడీని ఏం చేస్తారు, వాళ్ళు చేసింది ఎవరికి తెలియకుండా ఉందా లేక అందరికీ తెలిసిపోయిందా, తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఈ మూవీని జస్ట్ నిన్న నైటే చూసా గైస్. ఇప్పటికీ ఈ మూవీ సజెస్ట్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది గైస్. అంత క్రూయల్గా మనుషులు ఉంటారా అనిపించింది. బేసిక్గా నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, బట్ ఈ మూవీ నా యాంగ్జైటీ లెవెల్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ చెప్తున్నా, వీక్ హార్టెడ్ అయితే ఈ మూవీని స్కిప్ చేసేయండి. ఈ మూవీ ప్రైమ్లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం జస్ట్ 1 hour 12 minutes మాత్రమే ఉంటుంది. సో ఇక చూడాలా వద్దా అనేది మీ డిసిషన్. సో ఇది గైస్ మన లిస్ట్. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ ఆల్రెడీ ఏదైనా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి, తవ్వి తీసి మీకు సజెస్ట్ చేస్తాను. మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్, చాలు. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.